హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఇంటి రెసిపీ చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. చట్నీ అండి, చాలా బాగుంటుంది. ఇది దేంతో తిన్నా బాగుంటుంది, రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. ఎలా చేశానో ఏంటో ముందుగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫుల్ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంతో ఈ చట్నీ మట్టుకు అదిరిపోతుందండి. ఎలా చేశానో ఏంటో ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి. చాలా చాలా బాగుంటుంది. మీరు చేసుకొని చక్కగా రుచి ఆస్వాదిద్దురు కానీ ఎంత బాగుంటుందో. అదేనండి, ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అండి. గోంగూర దొండకాయ వేసి చేస్తున్నాను. ఎప్పుడు మీరు ఇలా చేయకపోతే ఈసారి మటుగా ట్రై చేయండి. అదిరిపోతుందండి టేస్ట్. భలే ఉంటుంది, పుల్ల పుల్లగా చక్క టేస్ట్గా ఉంటుందండి. ఎలా చేశానంటే ముందుగా గోంగూర ఉడకపెట్టుకోవాలండి. తర్వాత దొండకాయలు వేయి పొడవుగా కట్ చేసుకుని, అంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. చేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేయాలండి. బాగా మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేపుకోవాలి. ఇలా మీడియంలో పెట్టి వేపుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేయకపోతే మట్టుగా ఒకసారి చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మనం అందులో గోంగూర అంటే అందరికీ ఇష్టమే కదా. శీతాకాలం అంటే నోటికి ఏమీ తినబుద్ధి కాదు ఈ చల్లదనానికి. కానీ ఇలా వేసుకొని తినండి. పచ్చడి చేసి తిన్నారంటే అలాగా ఇంట్లో అందరూ కూడా ఎంతో సరదాగా ఆనందంగా తింటారండి. అంత టేస్ట్గా ఉంటుంది. మనస్ఫూర్తిగా 2 ముద్దలు ఎగస్ట్రా వెళ్తాయి అన్నమాట. అంత బాగుంటుంది. ఇప్పుడు దొండకాయలు వేగిపోయాయండి. వేగిపోయినవి పక్కకు తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. ఇప్పుడు ఇవి పక్కకు తీసుకొని ఇందులో ఎండుమిర్చి అండి, ఒక 10-12 ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. మీరు ఎంత కారం తింటారో అంత చూసుకొని వేసుకోండి. పచ్చళ్ళు అంటే కొద్దిగా ఘాటుగానే, కారంగానే ఉంటే బాగుంటాయి కదా, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మనకి చల్లదనానికి అసలు నోట్లోకి తినబుద్ధి అవ్వదు, చలి ఎక్కువగా ఉంది కూడాను. ఇలా కారం కారంగా చక్కగా తినండి ఫ్రెండ్స్. బాడీలో వేడి బాగా పాస్ అవుద్ది. చూసారు కదా, ఇలాగా ఎండుమిర్చి కూడా వేపేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత గోంగూర కడుక్కున్నాం కదా, అది తీసి నేను 2 కట్టలు తీసుకున్నానండి. గోంగూర చాలా బాగుంది. కూర కూడా లేతగా ఉందన్నమాట. పుల్లగా ఉంది, లేతగా కూడా ఉంది. ఇప్పుడు ఇందులోని ఎండు ఎండుమిర్చి మనము తీసుకున్నాం కదా, పచ్చిమిర్చి కూడా చూసుకొని తీసుకోండి. ఇంత పులుపు ఉండేటప్పుడు ఈ పులుపుకి కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇందులోనే పచ్చిమిర్చి వేసుకొని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకనివ్వాలండి. పచ్చిమిర్చి వేసి ఉడికితే గోంగూర చాలా రుచిగా ఉంటుంది. ఇలా వాటర్ ఇంకిపోయినంత వరకు ఉడకనివ్వాలి. ఇలా వేరేగా ఉడకబెట్టి వేసుకుంటేనే బాగుంటుందండి. ఇలాగ మళ్ళీ పోపులో పెట్టి వేయకండి. ఇలా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఇంకా పక్కకు దించేసుకొని ఇలా ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి. ఇవి కూడా మనకి చల్లారిపోయినాయి. ఒక వెల్లుల్లిపాయి, చింతపండు, చిన్న ఉసిరికాయ అంత చింతపండు తీసుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు అనమాట. అవి తీసి పక్కన పెట్టుకొని ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలోని ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు, దానికి తగినట్టు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. తప్పనిసరిగా చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీకైనా దోశలకైనా చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇంకా అదిరిపోతుంది అనమాట. నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ముందుగా ఇవి కచ్చాపచ్చాగా మరీ ఎక్కువ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోండి. వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, చింతపండు వేసేసుకోవాలి. ఈ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. వాటరు తగలకుండా పచ్చడి రుబ్బుకుంటే ఒక 2-3 రోజులు ఉంటుందండి. వాటర్ వేస్తే మనకు 2 రోజులే ఉంటుంది. ఇవి ముందుగా చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి అయిన తర్వాత
పల్లీలండి, వేరుశనగ గుళ్ళు అంటారు. ఇవి వేయడం వల్ల ఇంకా టేస్ట్‌గా ఉంటుందండి. అలాగే కొబ్బరి ముక్క వేసుకోవచ్చు. మరి నువ్వులు వేసుకోవచ్చు. హెల్త్‌కి చాలా మంచివి కదా ఇవన్నీని. ఈ పల్లీలు కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దొండకాయలు వేసేసుకోవాలండి. ఇవి కూడా మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఈ మిక్సీలోది ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు గోంగూర, పచ్చిమిర్చి పక్కన పెట్టి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా! అది ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి ఇలా పలసి తిప్పితే మనకి పచ్చిమిర్చి, గోంగూర మెత్తగా ఉడికిపోయింది కాబట్టి దీనికే మెత్తగా అయిపోతుందండి. చూసారు కదా! ఒక్కసారికే ఎలా అయిపోయిందో. మరి ఎక్కువ కాకుండా ఒక్కసారి ఇలా తిప్పితే చాలండి, మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఈ దొండకాయ ముందుగా ఎండుమిర్చి ఇవన్నీ వేసి రుబ్బుకున్నాం కదా, అది కూడా వేసుకుని అలాగే ఒక ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ తినని రోజున ఉల్లిపాయ వేయకండి. ఉల్లిపాయ తినని రోజున మటుకు ఇలా వేసుకోండి. టేస్ట్ అయితే మరి ఇంకా మాటలు లేవండి, అంత బాగుంటుంది. నేను ఒక ఉల్లిపాయ వేసాను. ఇది కూడా కచ్చాపచ్చాగే ఒక్కసారి ఇలా తిప్పితే చాలండి, మొత్తం అంతా కలిసిపోతుంది పచ్చడి, ఈ ఉల్లిపాయలు ఇవన్నీని. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకా వదిలిపెట్టరు, చేసుకుంటే మట్టుగా మళ్ళీ మళ్ళీ చేసుకు తినాలనిపిస్తుంది. మనకి ఈ చలికాలంలోనే ఇందులో కారంగా ఉండాలి కదా, బాడీ అంతా హీట్గా ఉండాలి ఈ చలికాలం. అదే స్వామిలు కూడా చేసుకోవచ్చండి. ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఉంటే పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు అది మనం మిక్సీ మొత్తం తిప్పాం కదా పచ్చడి, అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దానికి పోపు అనమాట. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని అది వేగిన తర్వాత మనం పచ్చడి రుబ్బుకున్న పచ్చడి ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు అటు ఇటు కదిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తినడమే ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ అయితే అద్భుతం, అంత బాగుంటుంది. ఇంకా మాటలు ఉండవండి. ఇంకా మాట్లాడకుండా కాముగా ముద్దకు ముద్ద కలుపుకొని తినేస్తాము. పచ్చడితోటే అన్నం అంతా తినేస్తాం, అంత బాగుంటుంది. మనం గోంగూర అంటేనే మనకి నోట్లో నీళ్ళు ఊరుతాయి. అందులో దొండకాయ వేసాము, వేరుశనగ పల్లీలు వేసాము. టేస్ట్ అయితే ఇంక అదిరిపోతుందండి. ఇలా పచ్చడి రుబ్బిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని తింటే ఇంకా అంత కన్నా టేస్ట్ ఇంకా నాన్ వెజ్లో కూడా రాదండి. నాన్ వెజ్ కన్నా వెజ్ టేస్ట్లే సూపర్గా ఉంటాయి. చూసారు కదా, ఇంకంతేనండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. నేనైతే వేడి వేడి అన్నం వడ్డించేసుకొని పచ్చడి వేసుకొని తినేసానండి. ఇంకా వెంటనే వేడివేడిగా ఉండి పచ్చడి చేసుకొని తింటే అబ్బా, ఇంకా మాటలు ఉండవు. ఆ రోజుకి ఎంతో తృప్తిగా కడుపు నిండా తిన్నట్టు అనిపిస్తుందండి. మనకు నచ్చింది ఏదైనా తిన్నా తృప్తిగా ఉంటుంది కదా. అందులో గోంగూర పచ్చడి అంటే మామూలుగా ఉండదు. వేడి వేడి అన్నంతో నేనైతే వడ్డించుకొని తినేసి మా ఆయనగారు వస్తే మా ఆయనగారికి కూడా పెట్టాను అనమాట. ఆయన కూడా లొట్టలు వేసుకొని తిన్నారు. పచ్చడి అంత టేస్ట్గా ఉంటుందండి. ఇంట్లో అందరూ కలిపి హ్యాపీగా ఆనందంగా తింటారు. అంత బాగుంటుంది. తప్పనిసరిగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం చూడండి ఎలా పొగలొస్తుందో అన్నం. ఆ అన్నంకి పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తిన్నాను. నేనైతే నెయ్యి వేయలేదనమాట ఈరోజు. ఈ పచ్చడితోటే చక్కగా తిన్నాను. బాబా, ఇంకా నోట్లోని ఇప్పుడు వీడియో చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి, అంత టేస్ట్గా ఉంది. చూసారు కదా, చిన్న ముక్కలు మళ్ళీ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇలా కలుపుకొని ముద్దకి పచ్చడి కలుపుకొని తింటే అబ్బబ్బా, అందులోని మనకి పోపు పెట్టినప్పుడు ఎండుమిర్చి వేసుకుంటాము. ఆ ఎండుమిర్చి క్రిస్పీగా వేగుతుందేమో, అది చక్కగా ముక్కలు అన్నంలో అలాగా పచ్చడి కలిపినప్పుడు ముక్కలు చేసుకొని ఆ ఎండుమిర్చి కూడా తింటే అదిరిపోతుందండి. మీకు ఇలా చేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఎక్కువ మనకి పులుసులు పచ్చళ్ళు ఉంటే చాలండి. వెజిటేబుల్ తినే వాళ్ళకి మట్టుగా ఎక్కువ ఇలా ఉంటే ఇష్టపడతారు. చూడండి ఎంత బాగుందో. తప్పకుండా మీరు చేసుకుంటారని ఈ వీడియో షేర్ చేశాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.